ఫ్యాన్స్ కార్తీక దీపం నవవసంతం అనే సీక్వెల్ ద్వారా మళ్ళీ కార్తీక దీపంని అయితే స్టార్ మా మళ్ళీ మన ముందుకైతే తీసుకొచ్చిందనమాట. సో నిజంగా తన ఓన్ స్టోరీతోటే కార్తీక దీపం మళ్ళీ రన్ చేస్తున్నారా, లేక ఇది కూడా వేరే వాళ్ళ రీమేక్ అయినా? ఎస్, ఫస్ట్ మనం చూసుకుంటే కార్తీక దీపం చూసుకుంటే అది మలయాళం రీమేక్ అనమాట. మలయాళంలో ఒరిజినల్ సీరియల్కి టాప్ టీఆర్పీ వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని మలయాళంని తెలుగులోకి రీమేక్ చేశారు. ప్రేమి విశ్వనాథే అక్కడ కూడా ఉన్నారన్నమాట. సేమ్ ఆవిడే ఈ సీరియల్లో కూడా రావడం జరిగింది. సో ఇక్కడ కూడా భారీ రేటింగ్స్ని అయితే కార్తీక దీపం సొంతం చేసుకుందన్నమాట. నెక్స్ట్ కార్తీక దీపం 2 ఏదైతే ఇప్పుడు త్వరలో రాబోతుందో ఇది కూడా తమిళ్ రీమేక్ సీరియల్ అనమాట. సో చెల్లమ్మ అనే సీరియల్ తమిళ్లో అయితే టెలికాస్ట్ అవుతుంది. సో దాని ద్వారా ఈ సీరియల్ అయితే వస్తుందన్నమాట. ఇక సీరియల్ కథలోకి వెళ్తే మనకు ప్రోమోలో చూపించినట్టు కార్తీక్ హౌస్లో దీప వచ్చి పని మనిషిగా వర్క్ చేస్తుందన్నమాట. దీపకి ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయి ఉంటుంది, ఆమెకు ఒక అమ్మాయి కూడా ఉంటుంది. సో వీళ్ళిద్దరు ఎలా కలుస్తారు అనేది స్టోరీ అనమాట. నెక్స్ట్ ప్రొడక్షన్ కంపెనీ డీటెయిల్స్కి వస్తే, ప్రొడక్షన్ కంపెనీ అప్పటిలాగా గగన్ టెలివిజన్ కాదనమాట. ఈసారి వేరే వాళ్ళ ప్రొడక్షన్కి అయితే అప్పగిచ్చారనమాట. సో కంప్లీట్గా కొత్త జోనర్లో మన దీపా కార్తిక్ అయితే అదే ప్రేమి విశ్వనాథ్ అండ్ నిరుపమ్ అయితే యాక్ట్ చేస్తున్నారనమాట. బట్ ఇదైతే కార్తీక దీపంకి కంటిన్యూ కాదు, ఇది ఒక ఫ్రెష్ స్టోరీ. బట్ యాక్టర్స్ అయితే కార్తీక్ అండ్ నిరుపమ్ అండ్ ప్రేమి విశ్వనాథ్ ఉండడం జరిగింది. సో ఇదైతే ఒరిజినల్ స్టోరీ కాదు, ఇది కూడా ఒక రీమేక్ స్టోరీ అనమాట. తమిళ్ సీరియల్ చెల్లమ్మ సీరియల్ ఒక రీమేక్ అనమాట. మీరు కూడా ప్రోమో అనేది యూట్యూబ్లో ఉండేది, సేమ్ తెలుగు ప్రోమో లాగే తమిళ్ ప్రోమో కూడా ఉంటుంది.